హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బీడీఆర్. మీరు చూస్తున్నారు బీడీఆర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అయితే ఇన్వర్టర్ బ్యాటరీలో మనం వాటర్ అనేది డిస్టిల్ వాటర్ ఉంటుంది కదా, డిస్టిల్ వాటర్ అనేది మనం బ్యాటరీలో లెవెల్ అనేది తగ్గినప్పుడు బ్యాటరీలో మనం వాటర్ అనేది ఏ విధంగా ఫిల్ చేసుకోవాలనేది మనకి ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. ముందుగా మనం చూసుకున్నట్టయితే బ్యాటరీకి వచ్చేసి బ్యాటరీలో డిస్టిల్ వాటర్ ఉందా లేదా అనేది మనకైతే ఇండికేషన్ అనేది ఉంటుంది. లెవెల్స్ అనేవి ఉంటాయండి. ఈ విధంగా ఈ లెవెల్స్ అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పైన గ్రీన్ మార్కింగ్ ఉంది కదా, గ్రీన్ మార్కింగ్ వరకు ఉన్నట్టయితే మనకు వాటర్ అనేది బ్యాటరీలో అయితే ఫుల్ వాటర్ అనేది ఉన్నట్టు. కిందికి అయితే రెడ్ మార్క్ అయితే ఉంటుంది. ఆ రెడ్ మార్క్ కాడుకున్నట్టయితే మనకు వాటర్ అనేది తగ్గిందని అర్థం చేసుకోవాలి. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చేసి బ్యాటరీలో వచ్చేసి సగం వరకు అయితే మనకు లెవెల్స్ అనేది ఉండడం జరిగింది. అంటే మనకు బ్యాటరీలో అయితే వాటర్ అనేది తగ్గిందని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మనం గోరుతో కూడా ఇట్లా ట్యాప్ చేసి చూడాలి. వాటర్ అనేది తగ్గకుండా కానీ కొన్ని పొలాలు అయితే మనకు తట్టుకొని ఉంటాయి. మనం ఇట్లా ట్యాప్ చేసినప్పుడు అవి అయితే కిందికి దిగుతాయి. చూసారు కదా, మనకైతే ఈ విధంగా క్యాప్స్ అయితే ఉంటాయి. ఈ క్యాప్స్ అనేది రిమూవ్ చేసుకొని దీంట్లో వాటర్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనం బ్యాటరీలో వాటర్ అనేది ఫిల్ చేసే ముందు, క్యాప్స్ ఓపెన్ చేసే ముందు మనం కంపల్సరీ అయితే సప్లై అనేది ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఇన్వర్టర్లోకి వచ్చే సప్లై ఆఫ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఇన్వర్టర్ మెయిన్స్ ఉంటుంది కదా, అవుట్పుట్ వెళ్తాయి కదా, ఆ సప్లై కూడా మనం బంద్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సరే కదా, మనకు ఇన్వర్టర్కి అయితే బటన్ అనేది ఉంటుంది, స్టాప్ అండ్ రన్ బటన్ ఉంటుంది. అదైతే మనం ఆఫ్ చేసుకోవాలి. సరే కదా, ఈ విధంగా అయితే ఆఫ్ చేసుకోవాలి. బటన్ అనేది ఆ విధంగా రౌండ్స్గా అయితే ఉంటాయండి బటన్స్ ఇన్వర్టర్స్కి. దాన్ని ఆఫ్ చేసుకున్న తర్వాత మనం మీరు చూస్తున్న ఈ 6 క్యాప్స్ ఉన్నాయి కదా, మూతలు అంటే ఉన్నాయి కదా, ఆ 6 మూతలను అయితే మనం స్క్రూ డ్రైవర్తో కానీ, అంటే మన దగ్గర చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటే ఆ స్క్రూ డ్రైవర్తో అయితే ట్రై చేయకూడదు. ఖచ్చితంగా మనం పెద్ద స్క్రూ డ్రైవర్ తోటి రిమూవ్ చేయాలి. ఎందుకంటే మనకు దాంట్లో ఉన్న గాడి అనేది మనకు అది అంత కదిలిపోయి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఈ విధంగా రూపాయి కాయిన్ అయితే బెటర్ అండి. రూపాయి కాయిన్తో మనం ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం 6 మూతలు అనేది రిమూవ్ చేసుకోవాలి. మీరు చూస్తున్న విధంగా మనకు డిస్టిల్ వాటర్ బాటిల్ అనేది లీటర్ బాటిల్ అయితే ఉంటాయండి. సరే కదా, డిస్టిల్ వాటర్ అనేది దాని రాసి అయితే ఉంటుంది. ఈ బాటిల్ ధర వచ్చేసి మనకు 25 రూపాయల నుండి 30 రూపాయలు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, బ్యాటరీలో అయితే వాటర్ అనేది మీరు చూస్తున్న విధంగా అయితే మనం బ్యాటరీలో వాటర్ అనేది నింపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బాటిల్తో అయితే మనం వాటర్ అనేది పోసే ముందు అయితే హ్యాండ్స్కి అయితే గ్లౌజ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి, హ్యాండ్ గ్లౌజ్ అనేది. ఎందుకంటే మనకు బ్యాటరీలో యాసిడ్ అనేది ఉంటుంది. అది మన చేతికి ఇట్లా తగిలినట్టయితే మన చేతికి మొత్తం తోలంతా ఊడిపోయే అవకాశం ఉంటుంది, కొరికినట్టయితే అవుతుంది. మనం బ్యాటరీలో వాటర్ నింపేటప్పుడు మనకు లెవెల్స్ అయితే ఉంటాయి కదా, ఆ లెవెల్స్ అనేది మనం చూసుకుంటూ అయితే నింపాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు వాటర్ అనేది ఎక్కువ అయితే మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని మనం లెవెల్స్ అనేది చూసుకుంటూ, మనం ఏ హోల్లో వస్తామో ఆ హోల్కు తగ్గట్టు మనకు లెవెల్ అనేది ఉంటుంది. ఆ లెవెల్ని చూసుకుంటూ మనం వాటర్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ అయితే ఫిల్ చేయకూడదు. మనం పోసిన వెంటనే మనకి ఇట్లా లెవెల్ అనేది పైకి అయితే వస్తూ ఉంటుంది. అవి వచ్చినప్పుడు మనం వాటర్ అనేది ఆపాల్సి ఉంటుంది పోయడం. మీరు చూస్తున్న విధంగా అయితే వాటర్ అనేది ఈ విధంగా నింపుకోవాల్సి ఉంటుంది. చిన్నగా నిదానంగా మనకు వాటర్ అనేది ఉరకకుండా నింపుకోవాల్సి ఉంటుంది. మనం బ్యాటరీలో వాటర్ అనేది ఫిల్ చేసిన తర్వాత యథావిధిగా మూతలు అనేది మళ్ళీ ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు చూస్తున్న విధంగా మూతలు అనేది మనం ఫస్ట్ చేతితో తిప్పుకున్న తర్వాత మనం 1 రూపాయి కాయిన్తో మళ్ళీ అయితే వాటిని యథావిధిగా టైట్ అనేది చేసుకోవాలి. మీరు చూస్తున్న విధంగా అయితే టైట్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా మనకు పైన అయితే కొద్దిగా డిస్టిల్ వాటర్ అనేది బ్యాటరీ పైన అయితే పడుతుంది. మనం వాటర్ అనేది ఫిల్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ క్లాత్ తోటి అయితే మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాటరీ అనేది మీరు చూస్తున్న విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఈ విధంగా రూపాయి కాయిన్ తోటి మనం టైట్ అనేది చేసుకోవాలి క్యాప్స్ అనేది.
మూతలు అనేది టైట్గా టైట్ చేసినాక మనం క్లాత్ తోటి అయితే క్లీన్ చేసుకోవాలి మీరు చూస్తున్న విధంగా. ఫ్రెండ్స్ అదేవిధంగా బ్యాటరీ యొక్క ప్లస్ మైనస్ టెర్మినల్స్ ఉంటాయి కదా, పోల్స్ ఉంటాయి కదా, వాటికైతే మనం గ్రీస్ కానీ వాజ్లిన్ కానీ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మనకు కార్బన్ అయితే వస్తుంది. ఆ కార్బన్ రాకుండా ఉండాలంటే మనం గ్రీస్ కానీ వాజ్లిన్ కానీ ఈ టెర్మినల్స్కి అయితే ప్లస్ మైనస్కి అయితే మనం రాసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం మొత్తం వాటర్ అనేది పోసేసి మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం సప్లై అనేది మెయిన్ సప్లై అనేది ఆన్ చేసుకోవాలి. మనకి ఇన్వర్టర్లోకి వచ్చే సప్లై ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇన్వర్టర్ యొక్క స్విచ్ అనేది ఆన్ చేయాలి. మన స్విచ్ అనేది రౌండ్గా ఉంటుంది. దాన్ని ఆన్ చేసినట్టయితే మనకు ఈ ఇన్వర్టర్ అవుట్పుట్ అనేది మనకు బోర్డులోకి ఎక్కడెక్కడ మనం కనెక్షన్ ఇస్తామో వాటికైతే సప్లై అనేది వెళ్తుంది. మనం ఇన్వర్టర్ అయితే ఈ విధంగా అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని మన సప్లై ఓకే ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.